వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్లతో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ వర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో విజయ్ దివస్ కార్యక్రమం పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ పేరు చెప్పుకొని దోచుకోవడం తప్ప చేసిందేంది కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైరు. పరకమణి చోరులో అసలైన శిఖామణి ఎవరు? జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విసూర్లు. వ్యవసాయానికి ఆలవాలం ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వంలో అలక్ష్యానికి గురవుతుంది మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. భారత్ ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి వర్చువల్ గా జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి ఆ రోజంటే ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటున్నారు, నా తెలంగాణ కోటి అవకాశాల ఖజానా అంటూ ఈ ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవటానికి all over the world should look towards Telangana. That is the dream by Praja Palana Prabhutvam. Honorable CM Garu, Honorable Deputy CM Garu, Honorable Ministers, Honorable Advisors, Honorable CS Garu, DGP Garu, ఇంకా అందరూ వేదికపైకి వేయించేసి ఉన్నారు. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అదే తరహాలో అన్ని కలెక్టరేట్ ఆవరణల్లో అన్ని జిల్లాల్లో ఆ తల్లిని మనం దర్శించుకోవాలన్న సంకల్పం ప్రజాపాలనా ప్రభుత్వానిది. అందుకే ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్గం ఈరోజు పుష్పాంజలి ఆనరబుల్ సీఎం గారు, తెలంగాణ తల్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరణ చేయబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ఇప్పుడు పుష్పాంజలి ఘటిస్తారు. ఇక్కడ ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా తల్లికి నమస్కరించుకుంటూ అందరూ తెలంగాణ తల్లిని హృదయ పీఠికలపై ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ భాగ్యనగరంలో ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ భవన్ లో జరిగిన విజయ్ దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నాడు అమరులైన వారికి జోహర్లు తెలిపి ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన కేసీఆర్, ఇతర నాయకులను ఆయన గుర్తు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు కౌన్సిల్ ఉపాధ్యక్షులు, పెద్దలు,
బండా ప్రకాశన్న గారికి, మాజీ హోంశాఖ మంత్రివర్యులు 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ గారితో పాటు ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తేవడంలో నిరంతరం కృషి చేసినటువంటి పార్లమెంట్ మాజీ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, అదేవిధంగా మా టీఎన్జిఓ అధ్యక్షులుగా నాకు బాగా తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరిగేది 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు స్వామి గౌడు దేవి ప్రసాద్ గారిని పిలిచి మీరు పెన్ డౌన్ చేయండి, సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టండి అని వీళ్ళతో కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టేది. మరి సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏమవుతుంది అని రాత్రులు మాట్లాడేవారు. అలాంటి కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9. ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మీడియా మిత్రులు కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. కేసీఆర్ గారు నిమ్స్ ఆసుపత్రుల్లో 11 రోజుల ఆమరణ దీక్ష, వేలాది లక్షలాది మంది ప్రజలు ఎంతోమంది వారి దగ్గరకు వచ్చారు. ఆ దీక్ష ఫలితం ఇవాళ డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో 2వ రోజు మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా నిలిచారు. సదస్సుకు ఆమె ఇంద్రమ్మ చీరలో హాజరయ్యారు. కాగా డ్వాక్రా మహిళలకు 1 కోటి చీరలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మహిళా ప్రతినిధులు అధికారులు కూడా ఈ చీరలను ధరించాలని ప్రారంభోత్సవం రోజున రేవంత్ కోరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 ఎంపిక నేపథ్యంలో జింకన్న గ్రౌండ్ కు క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. దాదాపు 2000 మంది అండర్-14 ఎంపిక కోసం జింకన్న మైదానానికి ఉదయాన్నే తరలి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్స్ కోసం ప్రకటన ఇచ్చి సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల క్రీడాకారులు వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. Tell him you are a running out. क्या करेगा तो
రన్నింగ్ లో ఉంది సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమై భర్త దయానంద్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఎమ్మెల్యే సపోర్టు లేకపోతే ఒక రోడ్డైనా వేస్తారంటూ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు అభివృద్ధి చేసే దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారంటూ వ్యాఖ్యలు చేశారు. దయానంద్ వ్యాఖ్యలు ప్రత్యర్థులను బెదిరించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర వైభవాన్ని చాటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకుంటామని తెలిపారు. అయితే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమవుతామని ప్రతిజ్ఞ చేశారు. ఫ్యూచర్ సిటీలో రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగింది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు అధికారులతో భేటీ అయ్యారు.
భవన్లో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు. నాటి ఉద్యమ కాలం నాటి ఘటనలను గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన విషయాలు అందరినీ ఆకర్షించాయి. మనము జరుపుకునే ముందు మొన్న 29 నవంబర్ నాడు దీక్షా దివస్ దాని ప్రాముఖ్యత గురించి యావత్తు తెలంగాణలో మనం అందరం కూడా మన పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలా విషయాలు కూడా ప్రస్తావించుకున్నాం. అయితే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశము, మరి కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష నిజామ్స్ హాస్పిటల్లో చేసే సందర్భంలో మరి ఈరోజు సాయంకాలం డిసెంబర్ 9 సాయంకాలం పూట చిదంబరం గారు మరి ఆనాటి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి గారు ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? కేంద్ర ప్రభుత్వము ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఇనిషియేటెడ్, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాము. మరి ఆ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి నా విన్నపము, ఆమర నిరాహార దీక్ష విరమించుకోవాలి అని చెప్పి వారు ప్రకటన చేశారు. ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు, కొత్త విషయం కాదు. కానీ కొన్ని విషయాలు తెర వెనుక ఉంటాయి, అది చాలామందికి తెలియవు. అది ఒక పుస్తకం కూడా రాయొచ్చు దానిపైన. నిన్న మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మన పార్టీ నాయకత్వము నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు ఉంటే పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారి ఆమర నిరాహార దీక్షనే ఇది దానిపైన ఒక కించపరిచే విధంగా ప్రస్తావించాడు. అసలు ఆయన ఆ రోజు ఉద్యమ కాలంలో కానీ తెలంగాణ ప్రస్తావించే సమయంలో ఆయన ఉనికే లేదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి చెప్పుకునుందే చరిత్ర అనేది ఒక నానుడి ఉన్నది, ఎవరైతే చెప్పుకుంటారో వాందే చరిత్ర. కాబట్టి మనం చెప్పుకోకపోవడమే మన చరిత్ర, నిజమైన చరిత్ర ఎవరికి తెలవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమం లోపల తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం వాళ్ళు చాలామంది అవపడుతున్నారు. నాకు కొత్త తరం కూడా వస్తుంది, న్యాచురల్, అదొక ప్రాసెస్. వచ్చినప్పుడు వాళ్ళు కూడా అవగాహన చేసుకోవాలి. ఈ గులాబీ జెండా లేకుంటే తెలంగాణ వచ్చిన, నేను ఇంతకుముందు హరీష్ గారు వచ్చే ముందు ఆడ కొంతమంది మిత్రులు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ప్రస్తావించిన, కేసీఆర్ ఉద్యమ కాలంలో పట్ల పార్టీ పెట్టకముందు హరీష్ లాంటి మిత్రులు కేసీఆర్ గారి దగ్గర 24 గంటలు ఉండేది. మేము అప్పుడే వివిధ రాజకీయ పార్టీలలో, నేను అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిని, మాలాంటి వాళ్ళందరినీ పిలిపించి వీరు మాట్లాడిపించేది సార్తో. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3, నేను న్యాయ విద్యార్థిని, 10 ఏళ్లు కేసీఆర్ పేరు చెప్పుకొని దోచుకోవడం తప్ప చేసిందేంది నువ్వు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్ల భూమి ఎట్లా వచ్చింది? రేవంత్ రెడ్డి సహాయం చేస్తేనే కదా. జైలుకు ఎందుకు పోయినవో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీటీ బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి వాళ్ళే మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పనిచేసాం, కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేం. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి గెలవలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు తాగేటోళ్ళం మేము కావు. మళ్ళొకసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా, గల్లిగల్లు తిరుగుకుంటా, కాంజనలు 4 తిరిగి ఏమైంది? నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 మంది ఫోటో ఉంది ఈ రోజున వరకు. నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు.
హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు, నువ్వు సొక్కమైందాను అని. నువ్వు జైలున్నావా, మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి అది జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరుడా విసికే. నువ్వా మాట్లాడేది, మా గురించి మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 పాలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెస్ ద్వారా చెప్తున్నాను, ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలాపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అలా అయ్యర్ అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు. ఇళ్ళ కోసం మన ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకి వచ్చి ఆస్తి కుక్కడపల్లిలో ఇంత పెద్ద అలా ప్రాపర్టీ? 30-40 ఫ్లోర్లు పోతున్నావు. ఐడిపిఎల్లన్నా ఎంత బాధ అంటే ఓపిక పడుతున్నాను. నువ్వు నా ఎరకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేయ ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైందని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాల్మ గుంచుకుంటుంటే మంచిదాని కాబట్టే పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. ఇక నువ్వు బీసీని కాపానికి. బీసీలలో లేరు లీడర్లు, నీకన్నా అయ్యన్నారు బీసీలలో. బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుక్కుంటా, బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఊరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు, కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గరకు పోతావు, భూసీట్ల దగ్గరకు పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపెట్టాను కానీ నీ మొత్తం చిట్టా అయిపోతా. నీ చిట్టా నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్టా కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్టా కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ మీద అభిమానం, ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం చేసి, పాపం కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగర్ అని 30 ఎకరాలు మోహన్ కేడికే వచ్చి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి ఇది క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుంటే ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పరకామణి చెరువులో అసలైన శిఖామణి ఎవరు అని ప్రశ్నించారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువుల ప్రత్యక్ష దైవం
గురుండి పరకామణి దొంగతనంపై జగన్ వ్యాఖ్యలను దుయ్యబట్టారు సప్తగిరి ప్రసాద్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రితజన పోషకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏండ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు. ఆదాయ కేంద్రంగా, ఆదాయ వనరుగా మార్చేసి ఒక 2 రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు ఆయన. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత నీచంగా ఉచ్చ నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఆయన అంటున్నాడు ఒక 3 రోజుల క్రితం, ఒక 1 వారం రోజుల క్రితమో, అదేదో కొండ అంటాడు, అదేదో లడ్డు అంటాడంట. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, అదేదో కొండ కాదు, అదేదో గుడి కాదు, అది అఖిలాండ కోటి. వ్యవసాయానికి ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్ను కూటమి ప్రభుత్వంలో అలక్ష్యానికి గురవుతుందని అన్నారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని నాని. సందర్భం ఏంటయ్యా అంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ కంటే రెండో క్వార్టర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలైనాయి అంట. అది ఆయన నిన్న చేసిన సంబరం. మొదటి ఈ ఆర్థిక 25-26 సంవత్సరం యొక్క మొదటి క్వార్టర్ కంటే రెండో సంవత్సరం క్వార్టర్లో కొంచెం పెరిగింది. జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక 1.5 గంటల పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం, ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ తిరుపతికి విచ్చేశారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.